ప్రాజెక్ట్ పనులు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రీ క్లోజ్ అయినాయి. చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మధుకాన్ కానీ సేనాయి కంపెనీ కానీ రెండు కంపెనీలకి కూడా ప్రీ క్లోజ్ చేసి ఇవాళ పవర్ ప్రాజెక్ట్ కొట్టారని ఒకే ఒక్క ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిస్థితుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు పనులు అయిపోయినాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కూడా 2013 సంవత్సరంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చారు. 2018 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ట్రాన్స్ట్రాయ్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష. ఇవాళ మధుకాన్ వర్క్లు కానీ సేనాయి కంపెనీ వర్క్లు కానీ ప్రీ క్లోజ్ చేసి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఉదయం చాలా స్పష్టంగా అడిగాను. ఉత్తర కుమారుడిలాగా మాట్లాడకుండా వద్దున నోరు తెరవలేదు అధ్యక్ష. వద్దు నోరు తెరవలేదు అధ్యక్ష. నోరు తెరవకుండా ఇవాళ ఉత్తర కుమార్ ప్రయోగాలు పలుకుతా ఉన్నాడు. ఆ రోజు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి గారికి అధ్యక్ష చాలా స్పష్టంగా మా నాయకుడు ఆ రోజు చెప్పారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే ఈ అసెంబ్లీలో నీకు సన్మానం చేస్తానని చెప్పి మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు సవాల్ చేశారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఉద్దేశంతో ఇతని స్వార్థం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ చేసి అధ్యక్ష ఒకటే అధ్యక్ష 1000 కోట్లు కొట్టేయాలి, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి ఆ ఉద్దేశంతోనే ప్రీ క్లోజ్ చేయటం వల్ల 5 సంవత్సరాలు రోసీ గారు అధ్యక్ష ఈ భాగవతం అంతా చూసి ఆ టెండర్లను క్యాన్సిల్ చేయటం కానీ వాయిదా వేయటం కానీ 2 సంవత్సరాలు రోసీ గారి టైంలో టెండర్లు ముందుకెళ్ళలేదు అధ్యక్ష. 2013 సంవత్సరంలో అది కూడా పోటీలో టెండర్లో స్పష్టంగా ట్రాన్స్ట్రాయ్కి వచ్చిన తర్వాత 2018 దాకా పనులు చేసే అవకాశం ఉంటే ఈ పెద్ద మనిషి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, ఎందుకు ప్రీ క్లోజ్ చేయలేదు, ఎందుకు అంటే ఆల్రెడీ మధుకాను సేనాయి కంపెనీ కేసులన్నీ కూడా కోర్టుల్లో ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ట్రాన్స్ట్రాయ్ కంపెనీలు మేము రద్దు చేస్తే ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు పనులు అవ్వకూడదు అధ్యక్ష. ఇవాళ 16 ప్రాజెక్టులు ఒక చీఫ్ ఇంజనీరు దేశంలో పనులు ముందు జరిగిన పరిస్థితుల్లో ఇవాళ నీతి ఆయోగ్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థత ఉంది చేయమంటే ఈ పెద్ద మనిషి ఎందుకు ఇవ్వలేదు, మీరు తీసుకునే మేము తీసుకున్నాం చేసి చూపిస్తాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష చాలా స్పష్టంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ముందుకొచ్చి నాబార్డు ద్వారా నిధులిస్తూ ఉంటే ఇతను తట్టుకోలేక ఓరవలేక పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయితే మీకు పుట్టగతులు ఉండవు, చరిత్ర ఉండదు, మీకు నుంచోడానికి అభ్యర్థులు దొరకరు. ఇవాళ 2018 కల్లా గ్రావిటీతో నీళ్లు నడిపిస్తాం, 2019కి పోలవరం ప్రాజెక్ట్ చేసి చూపిస్తాం.